బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో టీడీపీ జాతీయ అధ్యక్షుడు సీఎం చంద్రబాబు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకోనున్నారు. కార్యాలయానికి విచ్చేసిన ప్రజలు కార్యకర్తల నుంచి అర్జీలు స్వీకరించనున్నారు. అనంతరం పలువురు నేతలతో సమావేశం కానున్నారు. కాసేపట్లో టీడీపీ జాతీయ అధ్యక్షుడు సీఎం చంద్రబాబు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకోనున్నారు. కార్యాలయానికి విచ్చేసిన ప్రజలు కార్యకర్తల నుంచి అర్జీలు స్వీకరించనున్నారు. అనంతరం పలువురు నేతలతో సమావేశం కానున్నారు. రైట్, ఇక దీనిపై మరింత సమాచారం మా విజయవాడ బ్యూరో ప్రతినిధి హారిక అందిస్తారు లైవ్ లో. హారిక, చెప్పండి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు సీఎం చంద్రబాబు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకోనున్నారు. దాని గురించి అప్డేట్స్ ఏంటి? ఈ రోజు చూసినట్లయితే మరి కాసేపట్లో సీఎం చంద్రబాబు పార్టీ ఆఫీస్ రాబోతున్నారు మంగళగిరిలో. దీనికి సంబంధించి ఇక్కడ భద్రతా ఏర్పాట్లు కూడా అన్ని చేయడం జరిగింది. సో కాసేపట్లో ఆయన వచ్చి ప్రజల దగ్గరికి నేరుగా వెళ్లి స్వయంగా అర్జీలు స్వీకరించడం జరుగుతుంది. సో దీని ద్వారా ప్రజల నుంచి పరిపాలన అనేది ప్రజలకి డైరెక్ట్ గా అందే విధంగా ఈ ప్రజా దర్బార్ అనేది ముఖ్య ఉద్దేశం అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే ప్రతిసారి ప్రజా దర్బార్ లో నేరుగా వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం ద్వారా పార్టీ పనితీరు ఎలా ఉంది అనేది, ప్రజల సమస్యలు కూడా నేరుగా తీర్చడం వల్ల వాళ్ళకి ఒక భరోసా అనేది అందించడం అనేది దీని ముఖ్య ఉద్దేశం అని కూడా చెప్పుకోవచ్చు. దీని తర్వాత ఆ పార్టీ నేతలతో కొంతమందితో కూర్చుని ఆయన పార్టీకి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా కనిపించబోతోంది. అయితే ఈ రోజు చూసినట్లయితే ఈ రోజు మధ్యాహ్నం వరకు ఆయన ప్రజలతోనే సమయం గడిపిపోతున్నారు. ప్రజలు కూడా చాలా మంది ఆయన చూసేందుకు, ఆయనకి స్వయంగా అర్జీ ఇచ్చేందుకు చాలా మంది వచ్చారు. దీనికి సంబంధించి ఇక్కడ భద్రత ఏర్పాటు చూసినట్లయితే ఎక్కడికక్కడ బ్యారిగేట్లు పెట్టడం జరిగింది. ఎందుకంటే ఎవరికి అంతరాయం లేకుండా ఆయన దగ్గరికి ఒక్కొక్కరు వెళ్లి అర్జీలు ఇచ్చే విధంగా ఇక్కడ అధికారులందరూ ఏర్పాట్లు చేయడం జరిగింది. సో దాని తర్వాత అర్జీలు స్వీకరించిన తర్వాత ఆయన నివాసానికి చేరుకుని మధ్యాహ్నానికి వైజాగ్ బయలుదేరిపోతున్నారు. సో దీని ద్వారా రేపు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ జాతికి అంకితం చేసే విధంగా ప్రధాని కూడా రాబోతున్నారు. సో దానికి సంబంధించి భద్రత ఏర్పాట్లు ఒక రోజు ముందు నుంచే వెళ్లి అక్కడ అధికారులతో మాట్లాడడం జరగబోతోంది. శ్రావణి, హారిక, అర్జీల స్వీకరణ అనంతరం అంటే మరి సమావేశంలో ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉంది? ప్రజల అర్జీలు నేరుగా తీసుకోవడం ద్వారా వాళ్ళకి ఒక నమ్మకం అనేది కుదురుతుంది. సో దీని ద్వారా సమస్య అనేది త్వరగా క్లారిఫై అవుతుందన్న నేపథ్యంలో ఈ ప్రజా దర్బార్ ముఖ్య ఉద్దేశం. దీని తర్వాత పార్టీ నేతలతో పార్టీని మరింత బలోపేతం చేసే విధంగా, ప్రజల్లోకి ఇంకా విస్తృతంగా తీసుకెళ్లే విధంగా ఉండాలని, దానికి సంబంధించిన ప్రణాళికలు కూడా ఇప్పటి నుంచే సిద్ధం చేసుకోవాలని చెప్పే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే వచ్చే స్థానిక ఎన్నికలకి ఇప్పటి నుంచే సిద్ధం కావాలని ప్రతి ఒక్కరికి చంద్రబాబు నాయుడు చెప్పడం జరుగుతుంది. ఎక్కడ ఎలాంటి లోటుపాట్లు జరగకుండా, ప్రతిపక్షాలు చేసే ఉచ్చులో ఎవరు పడకుండా ఉండేందుకు, వాళ్ళు ఎలాంటి విమర్శలు చేసినా తిప్పికొట్టే విధంగా ఉండాలని సీఎం చంద్రబాబు నాయుడు ఎప్పుడు చెప్తానే ఉంటారు. అలాగే విషయాన్ని కూడా ఈ రోజు పార్టీ నేతలతో చర్చించే అవకాశం కూడా కనబడిపోతుంది. రైట్ హారిక, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్ లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.